హాయ్ అండి, మీకు ముందు వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను కదా. అది ఎలా చూపించాను? ఇక్కడ షోల్డర్ దగ్గర షోల్డర్లెస్ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను. అయితే నేను అప్పుడే చెప్పాను నాకు అలా నచ్చదండి, మీకోసమే చూపించానని. ఇప్పుడు ఇదంతా చేంజ్ చేసేసుకుని నార్మల్ ఫ్రాక్ లాగా చేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ తీసేసి ఆ షోల్డర్లెస్ది షోల్డర్ అనేది జాయిన్ చేసేసుకుని నీట్గా రెడీ చేసేసుకున్నాను. నాకు ఇలాగైతేనే నచ్చుతుందండి. మీకోసమే, మీరు అడిగారని చెప్పేసి మీకోసం మాత్రమే నేను ఆ మోడల్ అని పెట్టానమాట. అది వచ్చేసి కాలేజ్ పిల్లలకి బాగుంటుంది కూడా చెప్పాను మీతోటి. సో నాకైతే అది నచ్చదండి, అందుకనే మొత్తం కూడా చేంజ్ చేశాను. సో ఇలాగా మనకి నచ్చినట్టు ఎలా చేంజ్ చేసుకోవాలో ఒక చిన్న వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అంతా కూడా విప్పేశానండి. విప్పేసిన తర్వాత నేను కింద ఒక స్టెప్ పెట్టాను, గుర్తుందా? కింద ఫ్రాక్ కింద ఒక స్టెప్ ఉంది కదా, ఆ స్టెప్లోంచి నాకు కొంచెం క్లాత్ మిగిలింది. అప్పుడే ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కొంచెం క్లాత్ మిగిలిందనమాట. ఆ క్లాత్ తోటి అడ్జస్ట్మెంట్ చేశాను. బాడీ హైట్ వచ్చేసి కింద ఎలాగో ఖర్చులు అవసరం లేదు, పైన ఖర్చులతో కలిపి 13.5 అనమాట. ఓకేనా? నాకు కింద అవసరం లేదు, బాడీ పార్ట్ నాకు హైట్ 13 ఇంచులే, కానీ నాకు పైన ఖర్చులు కావాలి కదా 13.5. అయితే ఇప్పుడు నాకు ఎంత కావాలంటే 5.5 కావాలండి. 5.5 అయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది. సో నా దగ్గర అయితే ఇక లైనింగ్ క్లాత్ ఉందిలేండి, నా దగ్గర లైనింగ్ క్లాత్ ఉంది. అదేవిధంగా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కొంచెం క్లాత్ మిగిలిందని చెప్పాను కదా, ఈ క్లాత్తోనే నేను అంతా అడ్జస్ట్ చేశానండి. నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఫ్రిల్స్ పెట్టేటప్పుడు అనవసరంగా క్లాత్ మిగిలిపోయింది, కొంచెం దగ్గరగా పెట్టేస్తుంటే బాగుండేది అనుకున్నాను, కానీ ఇలా యూజ్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. అయితే ఫస్ట్ ఇలా చూశాను ఫ్రంట్కి బ్యాక్కి పెట్టేటట్టు, కానీ సెట్ అవ్వలేదు. నా దగ్గర క్లాత్ అనేది మిగలలేదనమాట, అదే క్లాత్ అనేది సరిపోలేదు. సో ఇలాగైతే మనకి సెట్ కాదని చెప్పేసి మళ్ళీ ఏం చేశానంటే అతుకులు ఏమైనా పడతాయేమో అని చూశాను. మరి అతుకులు పెడితే బాగోదు కదా, మంచి లుక్ అనేది రాదని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఏం ఆలోచించానంటే, మా ఫ్రెండ్ మొన్న బ్లౌజ్ కుట్టానమాట. దాని బ్లౌజులు కుట్టగా చిన్న పీస్, నెట్ పీస్ అయితే మిగిలింది. ఈ నెట్ పీస్ తోటి మనం పెడితే ఎలా ఉంటుందని చెప్పి ఇలా చూశానమాట. పైన అంతా కూడా నెట్ వచ్చేలాగా, అంటే లోపల లైనింగ్ వేస్తాను, ఇలా చూశాను. అయితే ప్లెయిన్ ఉంటే బాగుండేది అనిపించింది. నెట్ వచ్చేసి ప్లెయిన్గా ఉండాలి, పైన మళ్ళీ చెమ్కీలు అవి వచ్చినాయి కదా, సో బాగోదు అనిపించింది. సో ఫైనల్గా ఈ క్లాత్ని, ఫ్రిల్స్ దగ్గర మిగిలిన క్లాత్ని అడ్జస్ట్ అయితే చేశానండి. ఇలా పెట్టేసుకుని 4 ఫోల్డింగ్ చేసేసుకుని ఎలాగో నెక్ విడ్త్ ఎంత కావాలో అంత ఉంచేసుకుని సైడ్కి జాయిన్ చేసేసుకుని స్టిప్ లాగా అనమాట, మనకి స్టిప్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుందామని చెప్పేసి ఇలా అయితే రెడీ చేసుకున్నాను. చాలా రకాలుగా ట్రై చేశాను, ఫైనల్గా అయితే ఇలా సెట్ అయిపోయింది. దీనికి లైనింగ్ క్లాత్ కూడా నేను తీసేసుకున్నాను అనమాట. లైనింగ్ క్లాత్ ఆల్రెడీ క్రేప్ లైనింగ్ అయితే ఇంట్లోనే ఉంది, దీంట్లో మిగిలిన క్లాత్ ఉందిలేండి. సో ఫైనల్గా అయితే నాకు వచ్చేసిందండి దగ్గర. సో ఇప్పుడు ఇదంతా కూడా లైనింగ్ క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ని నేనైతే మిషన్ మీద జాయింట్ అయితే చేసేసాను. ఇంకా అతుకులు ఏం పడలేదులేండి, అసలు ఏం అతుకులు పడకుండానే దీంతోనే అడ్జస్ట్ చేస్తాను అనమాట. ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా ఇలా పెట్టుకుని ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండింటిని కూడా కలిపేసి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు వచ్చేసి నేను నెక్ విడ్త్ ఎంత కావాలో అంతకి నేను మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. మార్కింగ్ వేసుకుని ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను స్టిచ్చింగ్. స్కిప్ చేయకండి, మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఇలాగా కావాలనుకుంటే. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్, ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్. అయితే నేను ఇలా తిప్పేస్తాను అనమాట. తిప్పేస్తే ఏం జరుగుతుందంటే మనకి డైరెక్ట్గా జాయిన్ చేసేసుకోవడానికి బాగుంటుంది. పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని చక్కగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇటు సైడ్ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇటు సైడ్ కూడా అంతే. ఇలా పెట్టేసుకుని దీన్ని కూడా ఇలా స్టిచ్ వేసుకుని ఉల్టా తిప్పేసుకోవాలి. ఎల్ షేప్లో స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఎందుకో మీకు తెలుస్తుంది, చూస్తే అర్థమైపోతుంది వీడియో మొత్తము. దీన్ని కూడా ఇలాగ ఓపెన్ చేసేసేయండి. ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇటువైపు తిప్పేసేయండి.
ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఇలా వచ్చింది కదా, ఇంకొక పీస్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్లో 2 పీసులు, బ్యాక్ పార్ట్లో 2 పీసులు అలా వస్తుంది. ఇలాగా ఇలా నీట్గా ఇలా ఓపెన్ చేసేయండి. ఇలాగా అయిపోయింది. 4వది కూడా అంతే. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. టాప్ స్టిచ్ వేస్తేనే మీకు ఫినిషింగ్ బాగుంటుంది అనమాట, లేకపోతే బాగోదు. ఇవన్నీ ఇలాగే జాయిన్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్ విడ్త్ ఎంత కావాలో అంత పెట్టేసుకోవాలి. అంటే మనకి నెక్ విడ్త్ అనేది చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాను. సో ఇక్కడ మనం టాప్ స్టిచ్ వేసాం కదా, ఫోల్డింగ్ అనేది చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. అందుకు నేను ఉల్టా తిప్పేసుకున్నాను. ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. గట్టిగా రఫ్ వేయాలి, 2-3 కుట్లు వేయాలి. అయితే ఫస్ట్ ఒకటే కుట్టు వేస్తాను, తర్వాత ఇంకొక 2-3 కుట్లు వేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనకి సెట్ అవ్వాలి కదా. ఒకేసారి 3 కుట్లు వేసేసామనుకోండి ఇప్పేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. సో ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే మనకు ఒక స్టిప్ అయితే వచ్చేసింది, ఓకేనా. తర్వాత రెండో స్టిప్ కూడా అంతే, ఆ పక్కకి స్టిచ్ వేసేయండి. ఈ పక్కకి పెట్టేసుకుని ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కరెక్ట్గా. చూడండి ఇలా పెట్టేసుకోండి. రఫ్ ఇచ్చేసేయండి, ప్రతి చోట రఫ్ ఇవ్వండి. ఒకటే కుట్టు వేయండి. నేను డ్రెస్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో చూసుకుని అప్పుడు మళ్ళీ 2 టాప్ స్టిచెస్ వేసుకున్నాను. ఇంకా ఇటు సైడ్ కూడా అంతే సేమ్. ఇటు సైడ్ కూడా ఇలా పెట్టేసుకుని ఎక్కడుంది విడ్త్ చూసుకుని కుట్టేసుకోవాలి ఇలాగా. ఇంకా అటు సైడ్ కూడా అంతే, అటు సైడ్ కూడా సేమ్ ఇలా వచ్చిందనమాట. సో నాకు ఇక్కడ ఫోల్డింగ్ అనేది రాలేదు, పైకి వెళ్ళిపోయింది. అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టేసుకుంటా. ఇలా రఫ్ ఇచ్చేసేయండి అంతే. ఇప్పుడు చంక రౌండ్ అనేది కట్ చేసుకోవాలి, అయిపోయినట్టే. ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని మొత్తం కూడా డ్రెస్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని కింద చేస్తాను, మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే షోల్డర్స్ని జాయిన్ చేసేస్తానండి. ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి, తర్వాత కట్ చేయొచ్చులే, ఇప్పుడే కాదు. ఇక్కడ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది ఇది కూడాని. ఇప్పుడు కింద పెట్టేసుకుని నేను ఇలా కింద పెట్టేసుకుని నెక్ మనం అప్పుడు 3 ఇంచులు అలా ఇచ్చామండి. ఇది వచ్చేసి 3 ఇంచులు ఇస్తున్నాను. మళ్ళీ మనకు ఖర్చులు కూడా కావాలి కదని ఒక 1/4 ఇంచు తీసుకున్నాను. కానీ అది తీసుకోకపోతేనే బాగుండేమో అనిపించింది నాకు, ఎందుకంటే కొంచెం షోల్డర్ ఎక్కువైనట్టు అనిపించింది అనమాట. 3 ఇంచులు తీసుకుంటే కుట్టిన తర్వాత 2.5 వస్తే సరిపోను. ఇప్పుడు నెక్ రౌండ్ కూడా ఇలా చంక రౌండ్ కూడా తీసేసుకుని చెస్ట్ ఎంత వచ్చింది 8.5. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఎంత కావాలో అంత వదిలేసుకుని, అదే మనం ఆల్రెడీ కుట్టు వేసేసాంలేండి. షోల్డర్ దగ్గర కొంచెం ఇలా పైకి వచ్చింది, అంటే చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వలేదు. ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట. మనకి 7.5 అలా రావాలి నాకు. సరిపోయింది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది కదా, అయితే షోల్డర్ 3 ఇంచులు పెట్టుంటే ఇంకా బాగుండేది. నేనేమో 3.5 తీసుకున్నాను యాక్చువల్గా ఖర్చుల కోసం అని. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం ఇలాగా.
ఇలా పెట్టేసుకుని ఇప్పుడు మనకి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం కట్ చేసాం కదా, లైనింగ్ ఒరిజినల్ క్లాత్ సపరేట్ అయిపోతుందండి, కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి జాయిన్ చేసేసాను. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చూసారు ఎంత బాగా వచ్చేసిందో స్టిప్ అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే షోల్డర్స్ని హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం. పైన నేను ఎలాస్టిక్ తీసేసాను కదా, మరి అందుకని పఫ్ పెట్టినందుకు 2 ఇంచులు పఫ్ పెట్టాను కదా, చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి పఫ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. ఇలా మిడిల్లో పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసేసుకోండి. ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అస్సలు మీరు ఎక్కడ కూడా ఖర్చుల దగ్గర మాత్రం మీరు అస్సలు మొహమాటం పడకూడదు. ఎక్కువే పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా అంటే నాకు కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది కాబట్టి నేను ఫ్రిల్స్ కూడా పెట్టేశాను. ఇలా మొత్తం కూడా ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇటువైపుకి. నేను ఎప్పుడైనా సరే హ్యాండ్స్ని కుట్టేటప్పుడు మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తాను. ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే, ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు అవసరం లేదులేండి, కొంచెమే చంక దగ్గర కొద్దిగానే విప్పాను, ఎందుకంటే హ్యాండ్స్ని జాయిన్ చేయడానికి మనకి కావాలి కదా, అందుకుని. అయిపోయింది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. నాకు నచ్చినట్టయితే వచ్చేసిందండి. అలాగా మనకి నచ్చలేనప్పుడు డ్రెస్సులు వేసుకోలేము, ఎక్కువ అంత ఫ్రీగా కూడా ఉండలేము. అందుకనే వీడియో షూట్ చేసేంత వరకు మాత్రమే ఉంచాను. ఆ తర్వాత వెంటనే నెక్స్ట్ డేనే విప్పేసి ఇవన్నీ కూడా జాయిన్ చేద్దాం అనుకున్నా. సర్లే ఈ వీడియో మీకని యూజ్ అవుతుంది కదా, ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పేసి వెంటనే వీడియో షూట్ చేశాను అనమాట. సో రెండో సైడ్ కూడా అంతే. అయితే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, ఆ జాయింట్ వేసాం కదా మనకి షోల్డర్ స్టిప్ క్లాత్, అక్కడ పైపింగ్ పింక్ కలర్ పైపింగ్ వేసి జాయిన్ చేసుంటే ఇంకా లుక్ అనేది వచ్చినేమో అనిపించింది. సో మీకు కనుక ఇలా చేసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా పైపింగ్ వేసుకోండి, లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ దగ్గర కూడా నాకు కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది కాబట్టి కుచ్చులు పెట్టేశాను. చాలా బాగుందండి వేసుకుంటే, కానీ షోల్డర్ కొంచెం లైట్గా ఎక్కువైంది అనిపించింది. మళ్ళీ నేను కొంచెం కుట్టు వేసేసుకున్నాను, ఆ షోల్డర్ జాయిన్ చేసేసుకుని వీడియో అయిపోయిన తర్వాత. ఎప్పుడైనా సరే మనం నెక్ డీప్ని బట్టి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. షోల్డర్ అనేది తక్కువ ఎక్కువ అనేది ఫుల్ షోల్డర్ అనేది ఉంటుంది అనమాట, నెక్ డీప్ని బట్టి. నేను 5.5 ఇంచులు తీసుకున్నాక నెక్ డీప్ మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలి. 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. సో అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. సో మీరు ఇలాగ కావాలని కూడా కుట్టుకోవచ్చండి, ఒక మోడల్ కింద ఉంటుంది, కానీ పైపింగ్ వేసుకోవాలి ఆ జాయింట్ దగ్గర, అప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ఉల్టా తిప్పేసుకుని చక్కగా ఇలా పట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా, అసలు అవసరం లేదు కొలతలేమి, మనం ఆల్రెడీ కట్ చేసిన అదే మన కుట్టు విప్పిన చోటే జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే, రెండో హ్యాండ్ సైడ్ కూడా అంతే. రెండో సైడ్ కూడా సేమ్ అంతే, ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎడ్జ్కి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు కావాలనుకున్నా కూడా ఇలాగే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇదొక మోడల్, యాక్చువల్గా చెప్పాలంటే ఇది కూడా మోడల్ అనమాట. నెక్ దాకా అక్కడ హార్ట్ షేప్ వచ్చేసి, ఆ తర్వాత వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం స్టిప్ అనేది యాడ్ అవుతుంది. అది సన్నగా పెట్టుకోవాలా లావుగా పెట్టుకోవాలా అనేది పూర్తిగా మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట. నేనైతే కొంచెం లావుగానే పెట్టాను, ఎందుకంటే మనకి సన్నగా ఉంటే నచ్చదు కదా, అందుకని చెప్పేసి. కానీ షోల్డర్ కొంచెం తగ్గించుకుంటే బాగుండేది. నేను నెక్ 3 ఇంచులు ఇచ్చాను, మీరు కూడా 3 ఇంచులు ఇచ్చేసి వెడల్పు వచ్చేసి 3 ఇంచులు ఇవ్వండి, ఖర్చు ఇవ్వకండి నేను పెట్టినట్టు. సో అంతేనండి. ఫైనల్ లుక్ అనేది వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూసారు కదా, సేమ్ అంతే అలాగే వచ్చింది నాకు కూడా. ఫిట్టింగ్ బాగుంది, నాకు నచ్చింది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.